చెప్పండి మహేష్ గారు చెప్పండి. వీళ్ళ అభివృద్ధి అభివృద్ధి అంటున్నారే, అభివృద్ధి ఏమైనా వీళ్ళు చేస్తున్నారంటే ఈ రోజు పిల్లల్ని కనండి, ఇద్దరిని కంటే 20,000, ముగ్గురిని కంటే 30,000, నలుగురిని కంటే 40,000, అది అభివృద్ధి వీళ్ళ దృష్టిలో లేదు. ఏదైతే లోకేష్ గారు ట్విట్టర్ లో స్పందిస్తున్నారని మేడం గారు చెప్తున్నారే, ఆయన ఎట్లో ట్విట్టర్ మినిస్టరే లేండి, ఈ రోజే కాదు గత 10 సంవత్సరాల నుంచి కూడా ట్విట్టర్ కే అంకితం అయిపోయినాడు. ట్విట్టర్ లో అయితేనే మాట్లాడతాడు, మామూలు నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రజలతో గారికి ఎవరు ఫోన్ చేస్తారు, మాట్లాడరు. లేదంటే ఇంకా పాపం విగ్రహాలు రెస్పాండ్ అంటున్నారు కదా, అయ్యేవాడు. ఇంకా విగ్రహాలు అంటున్నారు కదా, ఆయన మీరు గూగుల్ ఈ డేటా ఆంధ్రప్రదేశ్ సెంటర్లంటే రాష్ట్రంలో గోడ చేస్తున్న విధ్వంసం, కొట్టుకుంటున్నారన్నమాట. మీరు ఈ ఆంధ్రప్రదేశ్ గారు కానీ జగన్మోహన్ వాళ్ళకి రెడ్డి వాళ్ళకి గారు తెలియదు ఇలానే కదా వాటి తలుచుకొని గురించి. ఉండింటే, థ్యాంక్ యూ ఇలానే థ్యాంక్ యూ మహేష్ తలుచుకొని గారు. ఉండింటే విగ్రహాలు ఒక్కటైనా ఆశాబిందు గారు, ఒక్క విగ్రహమైన ఆశాబిందు గారు, ఎన్టీఆర్ ఆశాబిందు గారు, థ్యాంక్ యూ. టాపిక్లు డైవర్ట్ చేయడానికి మీరు విగ్రహాలు పగలగొట్టిస్తూ దాన్ని బురద జల్లుతూ మీరు ఆనందం పొందుతున్నారు, రాక్షస ఆనందం పొందుతున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆశాబిందు గారు. మహేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరికేమో స్వర్ణాంధ్ర, మరికొకరికేమో వెన్నుపోటు, కానీ ఇక్కడ అంతిమంగా తీర్పు చెప్పేది మాత్రం ఖచ్చితంగా ప్రజలే. ఈ 2 ఏళ్లు రాష్ట్రానికి బంగారు భవిష్యత్తును పునాది అయ్యాయా, లేక కోల్పోయిన అవకాశాల కాలంగా మిగిలిపోయా అనేది ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్పాలి.